తెలంగాణలో కులగణన సర్వే రిపోర్టు అసెంబ్లీలో పెట్టాక రాజకీయ రగడ షురు అయింది. ముఖ్యంగా బీసీల లెక్కల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులాన్ని ప్రస్తావించారు. ఆయన పుట్టుకతో బీసీ కాదని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ కులాన్ని ప్రస్తావిస్తున్నారు కమల్నాథ్లు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా కాషాయ నేతలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గురించి మీరా ప్రశ్నించేది అని ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలు పక్కదారి పట్టించేందుకే కులాల ప్రస్తావన చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోడీకి వ్యతిరేకంగా కుల వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డివి అన్ని వంకర టింకర మాటలే అని మండిపడ్డారు. బీసీల లెక్క తేల్చమంటే ప్రధాని మోడీ బీసీ అవునా కాదా అని చర్చ పెట్టారని అంటున్నారు కవిత. ఆ మాటకు రాహుల్ గాంధీ ఏ మతం అంటూ బండి సంజయ్ ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, వారి కుట్రలు డ్రామాలు ఆపి కులగణన సరిగా చేయాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. జనాభా లెక్కలు కాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టి ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టి, అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానికి త్యాగాల చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. అలాంటి కుటుంబంపై కావాలనే బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారని, 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాంధీ ఏ ఒక్క పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న అలాంటి వ్యక్తి మీద బండి సంజయ్ నిందలేస్తారా అని ప్రశ్నించారు సీతక్క. డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ